ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో? టీడీపీ జనసేన పరిపాలన అలయన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొని వచ్చి పేదవాళ్ళకని మంచి చేయడం కానీ, రోడ్స్ ఫార్మేషన్ చేయడం, స్ట్రీట్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా తీసుకువెళ్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చాలా మంది విమర్శిస్తున్నారు కదా. విమర్శించే వాళ్ళు ఉంటే ఉంటారు బాయ్, ఎవరు ఉండకుండా ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు విమర్శించేవాళ్ళు. పాలిటిక్స్ అన్నాక విమర్శించడం లేకుండా ఎవరు ఉంటుంది? ఎక్కడైనా కానీ విమర్శించడం ఉంటుంది. అది మనం ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయాల్సిందంటే, మనం చేసుకునే పని మనం ముందుకు చేసుకొని పోతా ఉండాలి. సో డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తామని కొంతమంది వ్యాఖ్యలు చేశారు టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. వాళ్ళకేం చెప్తారు? ఎలా తీసేస్తారు? ఏమీ లేనప్పుడు ఆదుకునేది పవన్ కళ్యాణ్, ఏమి లేనప్పుడు టీడీపీ ఆదుకునేది పవన్ కళ్యాణ్. లేకపోతే అంటే ఈరోజు టీడీపీ జనసేన వచ్చిండేదే కాదు, అతని వల్లే వచ్చింది. వాళ్ళు నేషనల్ మీడియానే మా ఆంధ్రప్రదేశ్ చూసిందంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్ల. ఎవరైనా హిస్టరీలో ఎవరైనా కానీ 21 ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ ఎవరైనా తీసిందో ఎవరూ తీయలేదు. నేషనల్ మీడియాలో తీయలేదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తీయలేదు. వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం. మరి అస్సాంలో, ఒరిస్సాలో ఎవరు తీసారో వాళ్ళు గారా? ఎక్కడ 100% గెలిచింది. 100% కాదు, 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. ఎక్కడ 100% రిజల్ట్ ఎక్కడ? అన్ని చెట్ల గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, 100%లో వచ్చింది. నేను చెప్పేది, మీరు చెప్పింది ఏమి? వాళ్ళని తీసేస్తారు అన్నారు కదా. ఎలా తీసేస్తారు బ్రో? వాళ్ళు తీసే ఛాన్స్ లేదు. చంద్రబాబుని కూడా చెప్పింది కదా, ఆ తర్వాత మీరు అలాంటి వ్యాఖ్యలు ఏమి మాట్లాడద్దండి, అలాంటిది ఏమి ఇంటర్ఫియర్ అవ్వద్దండి, ఆ విషయాలు చెప్పొద్దండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచిందని మీరు అంటున్నారు, టీడీపీ గెలిచింది అంటున్నారు. కానీ టీడీపీ వాసులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ మా వాళ్ళు గెలిచారంటున్నారు. అలా గెలుస్తుంది బ్రో, ఏమీ లేనప్పుడు ఉండింది పవన్ కళ్యాణ్. ఆ ఒక్కరోజు నైట్ మాత్రం అలా లేకుండా ఉంటే ఏమీ ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ చేరడం వల్ల అండ్ మోర్ ఓవర్ అలయన్స్ విత్ బీజేపీతో ఉండడం వల్ల, పవన్ కళ్యాణ్ వచ్చిన వల్ల టీడీపీ ఇంకొక స్ట్రెంత్ పెరిగింది. సో ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఉండే పవన్ కళ్యాణ్ మనం అలయన్స్ కావాలనేసి ఆ పీక్ మూమెంట్లో అన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న చంద్రబాబు నాయుడు అలా చేశారంటే ఇంకా మన సంగతి ఏమని కూడా తెలియదు. అలాంటి టైంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ సపరేట్గా నిలుచుకుంటే సీట్స్ అనేది సపరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్ లేదు. కలిసి ఉంటే ఖచ్చితంగా ముందుకు వస్తుందని ఉండింది. రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్నారా? అది తెలియదు, చూడ అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మేము గెలిపించాము, మా అభ్యర్థిని కాదని చెప్పేసి అంటున్నారు కదా. సో సింగిల్ గా ఎక్కడైనా పోటీ చేసినా పవన్ కళ్యాణ్ డిపాజిట్ బి రాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దాని మీద నేను అభిప్రాయం లేదు బ్రో, వచ్చేది. పోయినసారి రాలేదేమో కానీ ఈసారి వచ్చేది. ఎందుకంటే 10 ఏళ్ళుగా అతను అలానే ఒక కన్సిస్టెన్సీగా ఉండడం వల్ల ఖచ్చితంగా వచ్చేది. 2019లో తిట్టి ఈరోజు చేరడం ఏ మేర కరెక్ట్ అంటారు మీరు పవన్ కళ్యాణ్ గారు? అదే వాళ్ళు చేసిన తప్పులు అంటే ఖచ్చితంగా తిడతారు బ్రో. పాలిటిక్స్ అనగా ఎక్కడైనా అంతే అలానే జరుగుతుంది. వాళ్ళు ఈరోజు కొట్టుకుంటే రేపు ఒకటే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ, అట్లా అవుతూనే ఉంటుంది. అంటే అందరిలాంటి పొలిటీషియనే కదా మరి పవన్ కళ్యాణ్, మీరు సపరేట్ అని ఎందుకు చెప్తున్నారు? అందరిలాంటి పొలిటీషియన్ ఎలా అవుతారు బ్రో? అతనికి ఉన్న ఫేమ్ ఏంటి? అంత లగ్జూరియస్ లైఫ్ అలా హరామ్గా బతుకుండొచ్చు. అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం అలాంటప్పుడు జగన్ బతకలేడు అనుకోవచ్చా? జగన్ ఫస్ట్ నుంచి వాళ్ళు జనరేషన్స్ నుంచి వాళ్ళు ఉన్నింది పాలిటిక్స్ లోనే. బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అతని లైఫ్ ఉంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా కానీ అంత కొంచెం డబ్బు ఉంటుంది, అంత ఫేమ్ ఉంటుంది, అంత లగ్జూరియస్ గా నడవచ్చు. వచ్చి ఎండల్లో వానల్లో ఆడ తుప్పలకి ఇప్పుడు ఆడ పడుకోవాల్సిన అవసరం లేదు అతనికి లేదు. అది అన్ని వదులుకొని మంచి టైం ఉన్న పొజిషన్లోనే అన్ని వదులుకొని వచ్చి జనాల కోసం నిల్చుకొని ఉంది. అంటే మంచి టైంలో సినిమాలు వాడవు, ఎట్లయినా ఫ్లాప్లు అయితే అని చెప్పేసి ఏ సినిమా అయితే సరిగ్గా హిట్ కొట్టలేదు, ఈసారి రాజకీయంలోనే హిట్ కొడదాం అన్నట్టు వెళ్ళారని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? ఆ ఛాన్స్ లేదు అని అబద్ధాలు. అతను ఫ్లాప్ కొట్టినా హిట్ కొట్టినా ఫ్యాన్ బేస్ తగ్గదు, అది తగ్గే పని కాదు. అది హిట్ అయినా అవని ఫ్లాప్ అయినా అవని అతనికి ఈ సినిమా ఫిల్మ్ ఒక ఆల్టర్నేటివ్ అని మేబీ తన మనసులో ఫస్ట్ నుంచి దీంట్లోనికి ఉండాలేమో, జనాలకి ఏమైనా చేయాలేమో, అలానే ఏమైనా ఉండిందేమో, దానికోసం అతను. మరి ఓజీ పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో క్యాక్ బ్రో, ఓజీ అంటూ నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది బ్రో సీరియస్గా. నాకు తెలిసేది జగన్. మరి కానీ ఎవరికి తెలియదు కదా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇప్పుడు ఉన్నటువంటి ఎవరికి తెలియదు కదా. జనాలు జడ్డోళ్ళు అన్న, నాలుగుకి నరం లేదు, నరం లేదు. వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. వాడిని వీళ్ళు వాళ్ళు ట్రోల్ చేసుకునే వాళ్ళకు అలా పిచ్చి కుక్కలు వాళ్ళు జనాలు అది. అంతేగాని జగన్ మంచోడు, జగన్ మాత్రం మంచోడు అన్న, మంచిగా చేశాడు అన్న. ప్రతి ఇంటికి
ప్రతి ఇంటికి డబ్బు పంపించాడు, ప్రతి పథకాలు ఇచ్చాడు, ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చాడా? ఇప్పుడు వచ్చిన సీఎం ఒక్క పథకం చూపియండి. ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే నాకు నో ప్రాబ్లం. రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు? బెస్ట్. మరేమైతే అంతే. అదే ఓకే, తాండేలు ఇట్ అయితే అయితే తాండేలు మాత్రం అన్న ఇదో అన్న ఓకే ఆస్కార్ 100 కోట్లు వస్తాయా? 100 కోట్లు కోట్లేందన్న, 200-300 కోట్లు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఓకే.